వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఫుట్బాల్ గేమ్ చాలా టఫ్ ఉంటుంది. अच्छा एक्सपीरियंस है यहाँ आना. ఇండియా లీగ్కి ఆడడానికి నేషనల్ లెవెల్ వెళ్ళడానికి పిల్లలకి చాలా మోటివేషన్ ఇది. ఈసారి ఇక్కడ నుండే రాష్ట్ర జట్టును ఎంపిక చేస్తామని గర్వంగా తెలియజేస్తున్నాం. అందరికీ చాలా పెద్ద ఎంకరేజ్మెంట్ ఇది, ఎందుకంటే ఇలాంటి గేమ్స్ జరుగుతూనే ఉంటే పిల్లలకి చాలా మోటివేషన్ ఉంటుంది. రాష్ట్రంలో కోచెస్ రిక్రూట్మెంట్ ఉండాలి. ప్రతి జిల్లాలో కోచెస్ లేరు. బడ్జెట్ కూడా 100 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రకటిస్తారు. కేవలం ఆ బడ్జెట్ కూడా స్టేడియాల మెయింటెనెన్స్ కు వర్కర్స్ కు పోతుంది తప్ప గ్రాస్ లెవెల్లో ఉన్నటువంటి క్రీడాకారులను ఇంప్రూవ్ చేయడంలో కొంచెం రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సాధించాలని, ప్రభుత్వం కొంచెం ఆలోచించి ఆడపిల్లల్ని ముందుకు తీసుకురావాలని నా సైడ్ నుంచి నేను వేడుకుంటున్నాను. ఫుట్బాల్ జూనియర్ స్టేట్మెంట్ నడుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 12 టీములు పాల్గొన్న పరిస్థితి. మనతో పాటు ఫుట్బాల్ క్రీడాకారులు ఉన్నారు. ఇప్పటికే 2 రోజులుగా గేమ్ నడుస్తుంది. ఈరోజు ఫైనల్స్ ఉన్నాయని కూడా చెప్తున్నారు. ఒకసారి మనతో పాటు కొంతమంది ఉన్నారు, మాట్లాడిద్దాం. रिद्धिमा हरिया. मैं जीके खेलती हूँ रंगारेड्डी डिस्ट्रिक्ट टीम के लिए. और आज हम सेमीफाइनल्स खेल रहे थे और सेमीफाइनल्स हार गए हैं. पेनाल्टीज में 2-1 से हार गए. टफ मैच था और अच्छा एक्सपीरियंस है यहाँ आना, यहाँ खेलना. हम इतना किए मगर वो एक दुख है कि हम वहाँ पे जा नहीं पाए. फाइनल्स जो हमारा एम था वहाँ पे जा नहीं पाए. और कहाँ से आप कब से ट्रेनिंग कर रहे हैं? कैसा है इधर अकोमोडेशन? कैसा है ऑर्गेनाइजेशन? कैसा है? हम आई एम फ्रॉम काचीगुड़ा, हैदराबाद सिटी से आए हैं. और अभी 10th पढ़ रहे हैं. 3 साल से खेल रहे हैं, 8 से. पहली बार डिस्ट्रिक्ट तभी खेला था और तब से अभी खेल रहे हैं. 2 साल से नेशनल्स भी खेल रहे हैं. यहाँ का अकोमोडेशन बहुत अच्छा है, खाना अच्छा दे रहे हैं. नॉन वेज फूड वेज फूड दोनों भी है. और ऑर्गेनाइजर्स का हार्टली थैंकफुल कि वो हमें इतना अच्छा अकोमोडेशन दे रहे हैं, खाना दे रहे हैं. वरना हाँ ऐसा मिलता नहीं है जनरली कहीं पे. दिस इज़ वेरी गुड. यहाँ आना बहुत लकी है और चांस तो मिला और भी ज़्यादा लकी है. क्या ये पूरा मार लगा है? कैसा क्या? तो गोल सेव करने गए थे मैच टाइम में, तब लगा. अभी सेमीफाइनल्स में ही टफ मैच था, इसके लिए सेव करना तो ज़रूरी था. उसमें लग गया ये सब. ఇది పరిస్థితి. సేవ్ చేసే టైంలో దెబ్బ కూడా తగిలిందని చెప్తున్నారు. ఇక్కడ అంతా బాగుంది, అకామిడేషన్ కానీ ఆర్గనైజేషన్ కానీ ఇదంతా బాగుందని చెప్తున్నారు. ఇదంతా కూడా ఇంటర్ డిస్ట్రిక్ట్స్ జిల్లా 12 జిల్లాల నుండి నేరుగా టీమ్స్ వచ్చిన పరిస్థితి. మనతో పాటు కొంతమంది మాట. ఏం పేరు? అంకిత. అంకిత, ఎట్లుందమ్మా? ఏంటి అకామిడేషన్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది. మేము మ్యాచెస్కి వెళ్ళినాం, చాలా టోర్నమెంట్స్కి వెళ్ళినాం, కానీ ఇలాంటి అకామిడేషన్ ఫస్ట్ టైం చూసినాను. ఎందుకంటే నార్మల్గా అకామిడేషన్ అనేది ఒకటే రూమ్లో అందరికి ఇస్తారు, అందులోనే అడ్జస్ట్ అవ్వాలని. కానీ ఇక్కడ ఇండివిజువల్గా ఎవరికి ఇల్లు వాళ్ళకి ఉంది, సపరేట్గా ఉంది. ఫుడ్కి అయితే ఏది ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఎక్కడైనా నార్మల్గా వెళ్తే కూడా ఫుడ్ వేస్ట్ అయిపోతుంది, వేస్ట్ చేస్తారు, మళ్ళీ ఫుడ్ తక్కువ ఉంటుంది. కానీ ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్ ఉంది, వెజ్ కూడా ఉంది, నాన్ వెజ్ కూడా ఉంది, చాలా మంచిగా ఉంది. మళ్ళీ మ్యాచ్లో వచ్చేసి ప్రతి ఒక్కరికి విన్ అయినా లూజ్ అయినా పార్టిసిపేషన్ మెడల్ మాత్రం ఇస్తున్నారు. అండ్ ద మెడల్ కూడా చాలా బాగుంది, అది ఎక్కడ ఇవ్వలేదు. డిజైన్ కూడా బాగుంది, దాని మీద టీఎఫ్ఏది ప్రింట్ కూడా వేసిర్రు, చాలా బాగుంది. అండ్ 3rd పొజిషన్కి వచ్చేసి ఒకటే టీంకి ఇస్తారని అనుకున్నాం, కానీ అట్లా లేదు, 2 టీంకి ఇస్తున్నారు. అది ఎందుకంటే 2 టీమ్స్ కూడా చాలా టీమ్స్ కష్టపడింది, కానీ 3rd పొజిషన్ అనేది ఒకటే టీంకి రావాలి ఫేర్గా అయితే. కానీ సర్టిఫికెట్స్ ఒకటే టీంకి రాకూడదు, అందరికీ రావాలి, ఎక్కువ మందికి రావాలని చెప్పేసి థాట్తోనే వాళ్ళు 3rd పొజిషన్ 2 టీమ్స్కి ఇస్తున్నారు. 4th ప్లేస్ కూడా ఇస్తున్నారు. అండ్ అంటే అకామిడేషన్ కానీ ఆ తర్వాత ఇక్కడ గ్రౌండ్ విధానం కానీ ఎట్లా మీ ఏర్పాటు ఎట్లుంది? గ్రౌండ్ అయితే నార్మల్గా ఎక్కడైనా వేరే దగ్గర ఒకటే గ్రౌండ్ ఉంటుంది, కానీ ఒకటే గ్రౌండ్ ఒక రోజుకి ఒకటే మ్యాచ్ ఉంటుంది, అది చాలా డిలే అవుతుంది, వర్షం పడితే చాలా లాస్ ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఒక్క గ్రౌండ్ని 2 డివైడ్ చేసి మ్యాచెస్ కూడా టైంకి అయిపోతుంది, టైంకి స్టార్ట్ అవుతుంది, రెఫరీ కూడా ఫేర్గానే చేస్తున్నారు. ఏంటమ్మా, అంటే ఎప్పటి నుంచి ఫుట్బాల్ ఆడుతున్నావు? ఏంటి ఆ ఫుట్బాల్ చాలా టఫ్ గేమ్, అటువంటి ఫుట్బాల్ మీరు
దూరం నుండి వచ్చిండ్రు, 10 జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చిన పరిస్థితి ఎట్లుంది? ఫుట్బాల్ నేను 7th క్లాస్ నుంచి ఆడుతున్నా. అది అంతా పేరెంట్స్ సపోర్ట్ లేకుండా మేమేం లేము. కోచ్ సపోర్ట్, మా మా టీం అక్క మాకు వచ్చింది. అక్క కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. అక్క ఎక్కడైతే కోల్పోయిందో అది మాకు ఇవ్వాలి అని ట్రై చేస్తుంది అక్క. మ్యామ్ వాళ్ళ ఇద్దరు పిల్లలు కూడా మా టీమ్మేట్సే. మ్యామ్ కూడా చాలా వర్క్ హార్డ్ చేసింది. మ్యామ్ కూడా మ్యాచ్ ఈ గేమ్లో మీకు బాగా నచ్చిన సన్నివేశం ఈ ఓవరాల్ గేమ్లో మీరు ఆడిన గేమ్లో బాగా నచ్చిన సన్నివేశం ఏ మ్యాచ్ అన్నా? నిన్న మ్యాచ్ బాగుండే. ఈరోజు కూడా సెమీఫైనల్స్ చాలా టఫ్ అయింది. అందరు అనుకున్నారు మేము విన్ అయ్యి నిజామాబాద్తో గెలుస్తామని. కానీ మా టీం కూడా చాలా కష్టపడింది. కానీ మాకి హోప్ పోయింది అప్పుడే మ్యాచ్లోనే ఓడిపోతామేమో. పెనాల్టీస్లో థాట్స్ పోయింది. అందరు డల్ అయిపోయినారు. లేకుంటే పక్కా విన్ అయ్యేవాళ్ళం మేము. ఇది పరిస్థితి. ఒకసారి మేడం ఏంటి ఎట్లుంది ఎన్విరాన్మెంట్, ఏంటి అసలు పరిస్థితి? మీ అకామిడేషన్ మహిళలు అనగానే కొద్దిగా జాగ్రత్త పడాలి, ఏంటి పరిస్థితి? నిజంగా చెప్పాలంటే అన్ని పరిస్థితి, అకామిడేషన్, ఎవ్రీథింగ్ చాలా చాలా బాగున్నాయి. ఫుడ్ ఆల్సో వాజ్ రియలీ హైజీన్, ఎవ్రీథింగ్ వాజ్ వెరీ గుడ్. చాలా చాలా బాగుండింది అన్ని. మేడం అంటే 12 జిల్లాల నుండి ఇక్కడికి వచ్చిండ్రు, గర్ల్స్ జూనియర్స్ నడుస్తుంది. అందరినీ చూసి చాలా రోజుల తర్వాత ఈ జిల్లాలో గేమ్స్, అది ఫుట్బాల్ గేమ్ నడుస్తుంది. ఇది యాక్చువల్లీ చాలా ప్లేయర్స్కి, కోచెస్, మేనేజర్ అందరికీ చాలా పెద్ద ఎంకరేజ్మెంట్ ఇది. ఎందుకంటే ఇలాంటి గేమ్స్ జరుగుతూనే ఉంటే పిల్లలకి చాలా మోటివేషన్ ఉంటుంది. హై లెవెల్లో ఇండియా లీగ్కి ఆడడానికి, నేషనల్ లెవెల్ వెళ్ళడానికి పిల్లలకి చాలా మోటివేషన్ ఇది. ఇలాంటి జరుగుతూనే ఉండాలి. ఇది పరిస్థితి. అయితే కొంత మాకు సంతోషకరంగా ఉందని పిల్లలు చెబుతున్న పరిస్థితి. అయితే మేము అనుకున్నాం, మేమే గెలుస్తామని అనుకున్నాం, కానీ పెనాల్టీల వల్ల మేము ఓడిపోయినామని కొంతమంది వారి సొంత ఎక్స్పీరియన్స్ చెబుతున్న పరిస్థితి. దీంతోపాటు ఇక్కడ 12 జిల్లాల నుంచి వచ్చిన టీం ప్లేయర్లకు కావలసిన అన్ని వసతులు కల్పించారు. బాగుంది. తిండి నుండి మొదలుకొని గేమ్ వరకు, గ్రౌండ్ వరకు అంతా బాగుందని చెబుతున్న పరిస్థితి. ఒకసారి ఈ టోర్నమెంట్ ఆర్గనైజేషన్ చేస్తున్న రఘునాథ్ తోటి కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇంకొంతమంది పిల్లలు ఉన్నారు మనతో పాటు, ఒకసారి మాట్లాడిద్దాం. ఏం పేరు సార్? నీ పేరు? నా పేరు వాహిలియా. ఐఎమ్ ఫ్రమ్ నల్గొండ డిస్ట్రిక్ట్. ఎట్లా ఆడిండ్రు ఏంటి? చాలా బాగా బాగుందా? చాలా బాగుంది. ఇక్కడ మేము 9th వచ్చినాం. ఇక్కడ అంతా ఫుడ్ ఫెసిలిటీస్ అంతా బాగుంది అండ్ క్వార్టర్స్ ఆల్సో బాగుంది. అంటే నిన్నటి గేమ్లో మేము పెనాల్టీస్ వల్ల గెలిచాము. సో బట్ ఇవాళ ఓడిపోయాము సెమీఫైనల్స్లో. సో వీఆర్ సమ్వాట్ సాడ్ బట్ వీ గాట్ థర్డ్ ప్లేస్. ఎక్కడ చదువుతున్నాను? నేను లిటిల్ ఫ్లవర్ స్కూల్ అన్న ఫ్రమ్ నల్గొండ స్టేట్. గేమ్లో బాగా నచ్చిన సన్నివేశం ఒకటి, ఏమన్నా దెబ్బ తాకిందో లేదంటే ఎవరన్నా బాధపడ్డదో ఏదన్నా? అమూల్య ఈరోజు తనకి కాఫ్ దగ్గర దెబ్బ తాకింది. నాకు చాలా బాగా చేసింది తను చూస్తే. మై నేమ్ ఈస్ జోష్న. ఐఎమ్ ఫ్రమ్ నల్గొండ డిస్ట్రిక్ట్. ఇక్కడ ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి. మ్యాచెస్ కానీ ఇక్కడ మ్యాచెస్ పెట్టడం కానీ టైంకి పెడుతున్నారు, ఫుడ్ టైంకి పెడుతున్నారు, క్వార్టర్స్ బాగుంది, మళ్ళీ ఫుడ్ అది కూడా హెల్తీ పెడుతున్నారు. ఇంకా మ్యాచ్లో ఆడేటప్పుడు కూడా బాగా అనిపిస్తుంది. రెఫరీస్ కానీ వాళ్ళందరూ సేమ్గా ఈక్వాలిటీగా స్కోర్స్ కానీ. ఈ తెలంగాణ రాష్ట్ర స్థాయి గర్ల్స్ జూనియర్ టోర్నమెంట్ నడుస్తుంది, అది ఫుట్బాల్ టోర్నమెంట్. మీరు వచ్చిన తర్వాత ఎక్కడన్నా ఇబ్బంది జరిగిందా, ఏమన్నా అసౌకర్యం జరిగిందా ఏంటి? మేము వచ్చిన తర్వాత ఏమి ఇబ్బంది కాలేదు మాకు. మేము మంచిగానే ఉన్నాం, మాకు మంచిగానే చూసుకున్నారు, మంచి క్వార్టర్స్ ఇచ్చారు అందరికీ, అన్ని డిస్ట్రిక్ట్స్కి. కానీ కొన్ని డిస్ట్రిక్ట్స్ ఓడిపోయారు, వాళ్ళు వెళ్ళిపోయారు. మేము ఇంకా గెలిచినాం, సెమీఫైనల్స్ దగ్గరికి వచ్చినాం, సెమీఫైనల్లో ఓడిపోయినాం. But we are feeling so proud of that. సెమీఫైనల్స్కి రావడం అంటేనే గొప్ప అది. ఇది పరిస్థితి. కొంత ఓడిపోయిన వారికి ఇబ్బంది ఉంటుంది, కానీ ఓటమి రేపటి గెలుపుకు నాంది అని తెలుసుకోవాలి. మనతో పాటు ఫుట్బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రఘునాథ్ రెడ్డి గారు కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడేది. అన్న ఏంటి పరిస్థితి? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆధ్వర్యం లోపల 20 సంవత్సరాల నుండి అసోసియేషన్ నడుస్తుంది. సుమారుగా ఇది మేము ఈ జిల్లాల అసోసియేషన్ తరఫున 17వ ఇంటర్ డిస్టిక్. స్కూల్ గేమ్స్ నుండి కూడా మేము 7 ఇంటర్ డిస్టిక్లు చేసినాం. అంటే ఈ 20 సంవత్సరాల 24 ఇంటర్ డిస్టిక్ ఛాంపియన్షిప్ చేసాం. ఎందరో క్రీడాకారులకు మా వంతు సహాయకరంగా ఫుట్బాల్ ప్లేయర్ తయారయ్యడానికి, ఈ రాష్ట్ర జట్టుకు ఆడడం కోసం
ఇలాంటి టోర్నమెంట్లు చేసి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఇక్కడ నుండి రాష్ట్ర జట్టు ఎంపిక చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఈసారి ఇక్కడ నుండే రాష్ట్ర జట్టును ఎంపిక చేస్తామని గర్వంగా తెలియజేస్తున్నాం. తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు రఫత్ అలీ గారు, సెక్రటరీ పాల్గొన గారి ఆదేశానుసారం ఈ సెలక్షన్స్ ఇక్కడ నిర్వహించి తీసుకోవడం జరిగింది. ఇది గత 4 రోజులుగా ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాం. దీనికి పూర్తి స్థాయిలో రాష్ట్ర అసోసియేషన్ నుండి ఆర్థిక సాయంగా 60,000 రూపాయలు రాష్ట్ర అసోసియేషన్ ఇచ్చింది. దీనికి 12 మందిని టెక్నికల్ ఆఫీసర్స్గా, 240 మంది క్రీడాకారులు, 24 మంది కోచ్ మేనేజర్స్, ఆర్గనైజర్స్ 30 మంది, అంటే 300 పైచిలకు విద్యార్థులకు క్రీడాకారులకు ఇక్కడ భోజనము ఉండడానికి అవకాశము, అదేవిధంగా గ్రౌండ్స్ సింగరేణి మేనేజ్మెంట్ వారు, అదేవిధంగా మా మున్సిపల్ కమిషనర్ గారు వారు సహాయ సహకారం అందించారు. దీనికి తోడుగాను భోజన వసతి కోసం మధు గారు, తర్వాత రాము గారు, ప్రైజెస్ అన్నీ కూడా సుమారుగా పాల్గొన్న ప్రతి పార్టిసిపెంట్ కూడా ఇక్కడ ఉన్నటువంటి టోర్నమెంట్ జ్ఞాపకంగా ఒక మెడల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీనికి బండి సదానందం గారు కూడా స్పాన్సర్ చేయడం జరిగింది. మేము ఎవరి దగ్గర కూడా ఆర్థికంగా డబ్బు తీసుకోలేదు. కేవలం ఈ టోర్నమెంట్కు వస్త్రరూపకంగా ఎవరైతే ఇచ్చిందో వారిని గౌరవిస్తూ వారికి ఇంకొకసారి మా తరపున ధన్యవాదాలు చెప్తాం. తప్పకుండా ఇలాంటి టోర్నమెంట్లు చేస్తూనే ఉంటాం. ఈ ప్రాంతంలో క్రీడాకారులకు ఉత్సాహపరచడానికి మేము దేనికైనా సిద్ధం. గౌరవ శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రులు వివేక్ వెంకటస్వామి గారు వారి ఆలోచనతో కూడా ఈ ప్రాంతాన్ని ఉద్యోగపరంగా, క్రీడాపరంగా మత్తు పానీయాలకు బానిసలు కావద్దని, డ్రగ్స్కు బానిసలు కావద్దని యువతను విద్యార్థులను ముందుకు తీసుకోవాలన్న ఆలోచనతో వాళ్ళ ఆలోచన ఉంది. వారి సూచనలు, వారి ఆలోచనతో ఎంపీ గారి కోఆపరేషన్తో తప్పకుండా ఈ ప్రాంతాన్ని ఒక క్రీడా హబ్గా మార్చేటువంటి ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎప్పుడు ఉంటుంది అన్న ఫైనల్ మ్యాచ్? ఎప్పుడు ఉంటుంది? ఎవరెవరి మధ్యలో ఉంటుంది? 8వ తారీఖు నుండి స్టార్ట్ అయినాయి. ఈరోజు ఫైనల్ మ్యాచ్ 2:30కు ఉంది. ఈరోజు 11వ తేదీ. ఫైనల్ మ్యాచ్ ఖమ్మం వర్సెస్ నిజామాబాద్, రెండు కూడా చాలా కీలకమైన జట్లు. మాకు నిజామాబాద్ నుండి గతంలో కూడా ఇండియాకు సౌమ్య అని చెప్పేసి అలా సీనియర్ ఇండియా టీంలో ఉంది అమ్మాయి. అదేవిధంగా ఖమ్మం నుండి కూడా సీనియర్ క్రీడాకారులు చాలామంది ఉన్నారు. ఇండియా ట్రయల్స్ దాకా పోయినలు. కొంత ఇబ్బందులు ఉండడం వల్ల వాళ్ళ ఆర్థిక స్తోమత, వాళ్ళ పేరెంట్స్ అవన్నీ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఆ క్యాంపు దాకా పోయింది. కానీ క్యాంపులో సెలక్షన్ కలిగేటువంటి పరిస్థితి, వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బంది వల్ల. ఇలాంటి ఆర్థిక ఇబ్బందులు అమ్మాయిలకు ఉండద్దంటే ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇండస్ట్రియల్స్ కానివ్వండి, లేకపోతే ఏదైనా స్వచ్ఛంద సంస్థలు కానివ్వండి, వాళ్ళకు ఆర్థికంగా గిట్లా వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టయితే తెలంగాణ రాష్ట్రంలో మన కోల్ బెల్ట్ ఏంటంటే ఖమ్మం కానివ్వండి, మీకు నిజామాబాదు, ఆదిలాబాద్, ఉమ్మడి ఆదిలాబాదు, కరీంనగర్, ఈ ప్రాంతం అంతా ట్రైబల్స్, తర్వాత గోదావరి పర్వత ప్రాంతం కాబట్టి కొంచెం స్టెమినా, ఎండ్యూరెన్స్ ఎక్కువ ఉన్నటువంటి విద్యార్థులు, క్రీడాకారులు ఉంటారు కాబట్టి వారికి ఒక అవకాశం దొరుకుతుంది. ప్రభుత్వం ఇవాళ వాటిపై దృష్టి సారించాలని, ఈ క్రీడా వ్యవస్థ పటిష్టంగా ఉండాలంటే ఫస్ట్ రాష్ట్రంలో కోచెస్ రిక్రూట్మెంట్ ఉండాలి. ప్రతి జిల్లాలో కోచెస్ లేరు. బడ్జెట్ కూడా 100 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రకటిస్తారు. కేవలం ఆ బడ్జెట్ కూడా స్టేడియాల మెయింటెనెన్స్కు, వర్కర్స్కు పోతుంది తప్ప గ్రాస్ లెవెల్లో ఉన్నటువంటి క్రీడాకారులను ఇంప్రూవ్ చేయడంలో కొంచెం రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సాధించాలని, ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుపోవాల్సిందిగా మా చెన్నూరు నియోజకవర్గ శాసనసభ్యులు, మంత్రివర్యులు వివేక్ గారి దృష్టి తీసుకుపోవడం జరిగింది. వారు తప్పకుండా కూడా క్యాబినెట్ మీటింగ్ అప్పుడు కానీ, లేకపోతే అసెంబ్లీలో కానీ చర్చ పెట్టించింది క్రీడలకు బడ్జెట్ పెంచే విధంగా చేస్తారని వారు మాట ఇవ్వడం జరిగింది. కనుక మేము కూడా వాటి ప్రయత్నంగా దిశగా మేము పనిచేస్తామని తెలియజేస్తున్నాం. ఇది పరిస్థితి. కొంత ఆటల పట్ల పూర్తి స్థాయిలో ప్రభుత్వం శ్రద్ధ చూపాలి. శ్రద్ధ చూపుతూనే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఎవరైతే క్రీడాకారులు ఉన్నారో వారికి సరిపడా ఒక ప్రోత్సాహం ఉంటుంది. ఆ ప్రోత్సాహం ఉంటేనే ఇండియా స్థాయిలో ఆడే ఇది ఉంటుందని చెబుతున్న పరిస్థితి. ఇదే విధంగా స్థానిక ఎమ్మెల్యే, అదేవిధంగా మంత్రి తను కూడా దీనిపై దృష్టి సాధించాలి. మాకు మాట ఇచ్చిండు, మాకు నమ్మకం ఉందని చెబుతున్న పరిస్థితి. మనతో పాటు ఖమ్మంకి చెందిన క్రీడాకారులు ఉన్నారు. ఒకసారి మాట్లాడిద్దాం. ఏం పేరు అమ్మా నీ పేరు? యశిత. మేము ఖమ్మం డిస్టిక్ నుంచి వచ్చినాం. మేము అన్ని మ్యాచెస్ గెలిచినాం. సో మాకు ఫైనల్ మ్యాచ్ ఉంది 2:30కి. మా టీం అందరు మంచిగా ఆడాలి, విన్నర్స్ రావాలని అనుకుంటున్నాం. సార్ వాళ్ళు అందరు అకామిడేషన్ అంతా మంచిగా ఇచ్చిర్రు. మొత్తం లంచ్, డిన్నర్ మొత్తం అకామిడేషన్ మంచిగా ఇచ్చిర్రు. మేము చాలా మంచిగా ఆడాము. మేము చాలా కష్టంతో మిడ్ఫీల్డ్ మేము చాలా కష్టంతో ఇక్కడికి వచ్చాం. మేము చాలా పేద కుటుంబాల నుంచి కూడా వచ్చాము. వాళ్ళు చాలా కష్టపడి పైకి వచ్చి ఇక్కడ దాకా వచ్చి మేము గెలవడానికి చాలానే కష్టపడుతున్నాం. మాకు ఇక్కడ ఏ లోటు లేకుండా చూసుకున్నారు అందరూ. ఇది పరిస్థితి. ఖమ్మం నుంచి వచ్చిన క్రీడాకారుల పేరు చెప్పమ్మా.
సీనియర్ ప్లేయర్ సీనియర్ ప్లేయర్ని సార్, టీమ్ మేనేజర్గా వచ్చాను. నా పేరు మాధురి, ఖమ్మం డిస్టిక్ తెలంగాణ స్టేట్ క్యాప్టెన్. నేను సీనియర్స్ 23 నేషనల్స్ ఆడాను టోటల్గా. స్లమ్ సాకర్ ఇండియాకి రిప్రజెంట్ చేశాను. సో నా సైడ్ నుంచి చెప్పదలుచుకునేది ఏంటి అంటే సార్, పిల్లలు ఎంత కష్టపడి ఆడినా ఫ్యూచర్ అంటే మేము సీనియర్స్ ఆడినందుకు ఫ్యూచర్ ఏంటి అంటే ఆడినందుకు ఏదో ఒక అచీవ్మెంట్ అనేది ప్లేయర్స్కి కంపల్సరీగా కావాలి సార్. ఇప్పుడు జాబ్ చేయాలన్నా కూడా స్పోర్ట్స్ కోటాలో జాబ్స్ కావాలి. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఒక ఉమెన్ని తయారు చేయాలంటే ఉమెన్ కోచ్ కంపల్సరీగా కావాలి. అట్లా ట్రైనింగ్ చేయాలి అంటే కనుక లైసెన్స్ కోర్సులు చేయాలి. ఆ లైసెన్స్ కోర్సులు చేయాలంటే కొంచెం అమౌంట్తో కూడింది. ఇప్పుడు సామాన్య ప్రజలకి అంత అమౌంట్ పెట్టుకొని చేసే అంత ఉండదన్నమాట. సో దాని గురించి ప్రభుత్వం కొంచెం ఆలోచించి ఆడపిల్లల్ని ముందుకు తీసుకురావాలని నా సైడ్ నుంచి నేను వేడుకుంటున్నాను. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ ఎప్పుడు మేము రఘునాథ్ సార్ని చెప్పినట్టుగా, పెద్దలు గౌరవనీయులు సార్ చెప్పినట్టుగా ఎవ్రీ ఇయర్ టోర్నమెంట్ ఎక్కడ కండక్ట్ చేస్తారని ఎప్పుడు ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటాం అనమాట. కానీ మంచిర్యాల అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లేయర్స్కి ఆనందం వచ్చేది ఏంటంటే ఫుడ్ సార్. ఒక మంచి ప్లేయర్ అవ్వాలి అంటే ఫుడ్ ప్రాపర్గా ఉండాలి, స్లీప్ ప్రాపర్గా ఉండాలి. అకామిడేషన్కి వచ్చిన ఫుడ్కి వచ్చిన మంచిర్యాల అంటే నెంబర్ 1 అనమాట. చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా మా ఖమ్మం డిస్టిక్లో మంచిర్యాల టోర్నమెంట్ అంటే చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతాం అనమాట. మేము కూడా సీనియర్స్ తీసుకోమని అడుగుతున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాము మా సైడ్ నుంచి. తీసుకోవాలి. అదే మేము మా సైడ్ నుంచి పాల్గొనే సార్ని రిక్వెస్ట్ చేస్తున్నాము. మంచిర్యాలలోనే తీసుకోవాలి, క్యాంప్ ఇక్కడే కండక్ట్ చేయాలని మేము సార్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. రఘునాథ్ సార్ని కూడా మా సైడ్ నుంచి ఫైట్ చేయమని కోరుకుంటున్నాం సార్. పాల్గొన్నంత వేస్ట్ మీ రఘునాథ్ సార్ అంత అట్లేం లేదు సార్, అట్లేం లేదు సార్. కూడా మా సైడ్ నుంచి చాలా ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఆయన చేయబట్టే కదా సార్ సౌమ్య ఇండియాకి ఆడింది. ఇప్పుడు ఇంకొక అమ్మాయి చైతన్య ఆడుతుంది. ఇప్పుడు ఆయన ప్రమేయం లేనిదైతే ప్లేయర్స్ బయటికి రావట్లేదు కదా. ఇంతమంది ఆడపిల్లలు బయటకు వచ్చి ఆడుతున్నారు అంటే ఆయన ఫైట్ చేయబట్టే. ఆయన పైన గట్టిగా ఉన్నాడు కాబట్టి వీళ్ళంతా ఇన్ని చేయగలుగుతున్నారు. ఇది పరిస్థితి. అయితే రఘునాథ్ క్రీడాకారుడు గతం నుండి కూడా ఎక్కువ మక్కువతో ఉన్నారు. అయితే ఓవరాల్గా చూస్తే దాదాపుగా 300 మంది క్రీడాకారులు, 250 మంది క్రీడాకారులు వచ్చారు. అందరూ కూడా మంచి అకామిడేషన్తో పాటు మంచి గ్రౌండ్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా వారికి సంబంధించి ఎక్కడ అసౌకర్యం జరగకుండా చూశారు. ముఖ్యంగా జూనియర్స్, గర్ల్స్ కాబట్టి జాగ్రత్త పడ్డ పరిస్థితి. అంటే ఇలాంటి అంశాల్లో ఫుట్బాల్ గేమ్ చాలా టఫ్ ఉంటుంది. ఆ టఫ్ గేమ్ లాంటి దాని అంశంలో అంటే ఫుట్బాల్ గేమ్ అంశంలో కొంత ఆచితూచి జాగ్రత్తగా ఆలోచించి చేయవలసి ఉంటుంది. దట్టు మహిళలు కాబట్టి అంటే కొంత అక్కడక్కడ ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. గ్రౌండు, ఇక్కడి వాతావరణం, వ్యవస్థ అంతా కూడా చాలా జాగ్రత్తగా మానిటరింగ్ చేయవలసి ఉంటుంది. ఇదంతా కూడా బాగుంది, మాకు సంతోషంగా ఉందని క్రీడాకారులు చెబుతున్న పరిస్థితి. సుమంతో రవినాయక్, RTV, ఆదిలాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.